వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు ముగిసిపోయినప్పటికీ కూడా కొంతమంది అమాత్యులు కావచ్చు, అదే క్రమంలో ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కోసారి కాంగ్రెస్కు కొంత ఇబ్బందులు కలిగిస్తున్నాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకసారి మనం చూసినట్టయితే మరి కాంగ్రెస్కు అమాత్య కష్టాలు. సో దీంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 7వ తేదీన 2023వ సంవత్సరం ఇక సీఎంగా, తెలంగాణ సీఎంగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మంత్రివర్గంలో ఓవరాల్గా మరి ఆయనతో పాటు మరొక 11 మందిని కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఎల్బీ స్టేడియంలో ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన చేస్తామని చెప్పి చేసిన ట్యాగ్ లైన్ కావచ్చు. సో మొత్తానికి తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు మరి మార్పు కోరిన తెలంగాణ ప్రజలైతే కాంగ్రెస్కు ఓటేసి గెలిపించారు. సో ఇదే క్రమంలో అధికారంలో వచ్చిన తర్వాత మరి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొంతమంది మంత్రులు చేస్తున్న కామెంట్స్ మాత్రం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక్కోసారి డిఫెన్స్లో పడుతున్నారు. సో ఇదంతా ఆయన మేనేజ్ చేసుకోవడానికి కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ. సో అందరు కూడా వాళ్ళకు వాక్ స్వాతంత్రం ఉంది. సో దాంట్లో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి మరి ఆయన కంటే సీనియర్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రుల విషయంలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని సమర్థించుకోవచ్చు. కానీ ఒక్కోసారి మంత్రులు చేస్తున్న కామెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కావచ్చు, కాంగ్రెస్ పార్టీపై కావచ్చు, మొత్తానికి కొంత ఇరుకున పెడుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముందుగా మనం ఇక చూసుకున్నట్టయితే కొండా సురేఖ గారు మహిళా మంత్రిగా సో ఆమె చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మరి సినిమా హీరో అక్కినేని నాగార్జున కుటుంబం కావచ్చు, ఆ కుటుంబంపై చేసిన కామెంట్స్ కావచ్చు, దాంట్లో కేటీఆర్ పేరు చెప్పడం కావచ్చు. సో మొత్తానికి అదెంత మరి సంచలనంగా మారిందో మనకు తెలిసిందే. సో దాంతో కొన్నాళ్ళు మరి ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చేస్తున్న కామెంట్స్ కొంత మరి ఆ ప్రజల్లో కొంత వ్యతిరేకత కూడా మూట కట్టుకున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇదే క్రమంలో ఇక చూసుకున్నట్టయితే సో ఈ మధ్య కాలంలో కూడా ఇవి ఎక్కడ కూడా మరి కంటిన్యూ అవుతున్న పరిస్థితి. సో రీసెంట్గా పొన్నం ప్రభాకర్ కావచ్చు, సో ఆయన కూడా సహచార మంత్రి అడ్లూరు లక్ష్మణ్ను మరి ఒక సందర్భంలో ఒక మీటింగ్లో మాట్లాడుతున్న క్రమంలో చేసిన అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, ఆ తర్వాత క్షమాపణ చెప్పడం కావచ్చు. సో ఇలాంటి అంశాల విషయంలో మరి తెలంగాణలో మంత్రులు కొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ పరువు ప్రతిష్టలు కాపాడుతూ మరి మంత్రులుగా తమ గౌరవం పెంచుకోవాల్సిన మంత్రులు మరి మొట్టమొదటిసారి ఇక ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళైతే మంత్రిగా అవకాశం రావడం కావచ్చు, అదే క్రమంలో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ కావచ్చు కొంత ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి. ఇక రీసెంట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన ఒక సీనియర్ మంత్రి. సో అదే క్రమంలో మరి ఇప్పటికే మరి ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు. సో దీంట్లో ఆయన కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఈ క్యాబినెట్ పదవిలో ఉన్నవారు కొంత మాట్లాడే ముందు కొన్ని అంటే 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వానికి ప్రతినిధులు, అదే క్రమంలో చాలా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు. క్యాబినెట్ మినిస్టర్ ఈజ్ నథింగ్ బట్ చాలా పవర్ఫుల్ పోస్ట్. కానీ వాళ్ళంతా కూడా మంత్రి పదవిలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు సెన్సేషన్గా కామెంట్స్ చేస్తూ సో దాంట్లో ప్రచారంలో మొత్తానికి సోషల్ మీడియా కావచ్చు, అదే క్రమంలో మరి సమాజంలో కావచ్చు సో కొంత ఇబ్బందులు పడుతున్నారు, అదే క్రమంలో ఇబ్బందులు పెడుతున్నారు. ఆ క్రమంలో జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో సో కొంత మన మంత్రులు అనుకునే విధంగా కూడా కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో మరి ఇక మంత్రుల ద్వారా కొంత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కొంత అయోమయంలో పడుతున్న పరిస్థితి, కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇదే క్రమంలో ప్రజాక్షేత్రంలో జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో సొంత పార్టీలోని మంత్రులే ఇలా మాట్లాడుతుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళని కట్టడు చేయడంలో మరి విఫలమవుతున్నారా, అదే క్రమంలో వీళ్ళు ఎవరండా చూసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా అనే దాంట్లో కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా కొంతమంది మరి కామెంట్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి మరి ఎమ్మెల్యేలుగా గెలిచారు, వాళ్ళంతా ప్రజాప్రతినిధులుగా. సో వాళ్ళు మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ప్రభుత్వంపై కావచ్చు సో వారిపై కూడా కొంత మరి వాళ్ళ పరపతి కూడా దిగజారిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ మంత్రులు చేస్తున్న కామెంట్స్ కారణంగా మరికొన్ని రూమర్స్ కూడా మరి వీళ్ళపై రావడం కావచ్చు. సో మొత్తానికి కాంగ్రెస్కు
ఖచ్చితంగా అమాత్య కష్టాలు ఉన్నాయని కూడా మనకు చెప్తున్న దాని ప్రకారం అయితే కొందరు మంత్రుల కారణంగా ప్రభుత్వం కూడా కొంత ఇబ్బందుల పాలవుతున్న నేపథ్యంలో ఓవరాల్గా మరి మంత్రులను చూసి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ మధ్య కాలంలో మరి ఏదైతే వాళ్ళ లైన్ దాటి కూడా మాట్లాడుతున్నారు. సో కొంత ప్రజాప్రతినిధులుగా గెలిచిన తర్వాత వాళ్ళ భాష కావచ్చు, వాళ్ళు ముఖ్యంగా సొంత పార్టీపై కావచ్చు, సొంత ప్రభుత్వంపై కావచ్చు చేస్తున్న కామెంట్ విషయంలో ఇప్పటికైనా వాళ్ళందరూ కూడా పునరాలోచించుకోవాలి. సో ఒక మాట మాట్లాడే ముందు సో అది మంచా చెడా అనే దాని విషయంలో మనం చూసినట్లయితే ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి రీసెంట్గా చేసిన కామెంట్స్ ఇవాళ నిన్న పూర్తిగా వైరల్గా మారుతున్నాయి. సో దాంట్లో ఆయన చేసిన కామెంట్స్, సినిమాటోగ్రాఫర్ మంత్రిగా ఉన్నారు ఆయన. సో టికెట్ల రేట్ల విషయంలో మరి ఆయన సో తనకు తెలిసినా తెలియకున్నా దాన్ని మేనేజ్ చేయాల్సిన బాధ్యత ఉన్న పదవిలో ఉండి కూడా ఆయన మాట్లాడడం ఏదైతే ఉందో ఈ మధ్య కాలంలో మనం చూసాము. సో చిరంజీవి సినిమాకు సంబంధించిన టికెట్ రేట్లు పెంచుకునే దాని విషయంలో కావచ్చు, సో మొత్తానికి ఆ అంశం తన వద్దకు రాలేదు, ఆ ఫైల్ గురించి తనకు తెలియదని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి ప్రభుత్వ పరువును నిలబెట్టాలి, ప్రభుత్వంలో జరుగుతున్న దాన్ని ఫాలో కావాలి. అదే క్రమంలో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కావచ్చు, సో ఆయనతో కమ్యూనికేట్ కావాలి. మరి ఈ అంశం నాకు తెలియదు, సో నేను మీడియా ముందుకు వెళ్తున్న క్రమంలో మరి మీడియా వాళ్ళు కనుక చిట్చాట్ చేసినా తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడినా తాను ఎలాంటి మరి వాళ్ళ ముందు మాట్లాడాలనే ఒక మరి సలహా తీసుకోవాలి, లేకుంటే పార్టీలో ఉన్న సీనియర్లు కావచ్చు. సో ఈ అంశంలో మరి వాళ్ళెవరు కూడా మరి కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్న నేపథ్యంలో సో వాళ్ళ కామెంట్స్ అయితే కాంగ్రెస్కు అమత్య కష్టాలు అయితే ఎదురవుతున్నాయి. సో మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సో ఓవరాల్గా ఒకవైపు ఆర్థిక కష్టాలు గత ప్రభుత్వ హామీలో చేసిన ఆర్థిక కష్టాలు కావచ్చు, అదే క్రమంలో ఇప్పుడు మరి కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, అదే క్రమంలో 420 హామీలు కావచ్చు, వీటన్నిటిని కూడా నెరవేర్చాలంటే ఖచ్చితంగా మరి రాష్ట్ర ఆదాయానికి మించి మరి ఖర్చులు ఉండడంతో ప్రతి నెల కూడా 6-7 కోట్ల రూపాయలు కూడా లోటు ఉంటున్న నేపథ్యంలో సో ఒకవైపు మరి ముఖ్యమంత్రిగా కావచ్చు, అదే క్రమంలో పార్టీ వ్యవహారాలు చూడడం కొంత సాధ్యం కాదు కనుక సో ఒకవైపు టీపీసీసీ అధ్యక్షులుగా మరి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నాడు. సో దీంట్లో పార్టీ నాయకులు కావచ్చు, అదే క్రమంలో మరి కాంగ్రెస్కు సంబంధించిన సీనియర్ నాయకులు కావచ్చు, సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మరి వారిలో ఎవరే ఒకరిని సంప్రదించినప్పటికీ కూడా ఈ సమస్యలు బయటికి రావు. సో ఇప్పుడిప్పుడే మరి కొంత సద్దుమణిగిపోతున్న సందర్భంలో వీళ్ళపై మరికొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి. సో ఆ రూమర్స్ జోలికి నేను వెళ్ళట్లేదు, కానీ సో వాళ్ళు మాట్లాడిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ కామెంట్స్ను మాట్లాడే ముందు మీడియా ముందు కావచ్చు, ప్రజలతో కావచ్చు మాట్లాడుతున్న క్రమంలో మరి ఒక ముఖ్యమంత్రికి గౌరవం నిలబెట్టడం కావచ్చు, ఒక ప్రభుత్వాన్ని మరి పూర్తి స్థాయిలో తమ బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన మాటలను వాళ్ళు ఎవరైనా కూడా కొంత ఆచితూచి మాట్లాడాల్సిన అంశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు ముగించుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ 2 సంవత్సరాల్లో చాలామంది మరి ఈ తమ టంగ్ కంట్రోల్లో పెట్టుకోకపోవడం కావచ్చు, అదే క్రమంలో మరి వాళ్ళేం ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు, 2-3 దశాబ్దాల నుంచి కూడా వీళ్ళంతా రాజకీయాల్లో ఉన్నారు. సో పొన్నం ప్రభాకర్ విద్యార్థి దశ నుంచే మరి నాయకుడిగా ఎదిగాడు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా. అదే క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా బ్రదర్సు. ఈయన మంత్రి అయ్యారు, ఇక ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య కొంత మంత్రి పదవి విషయంలో ఒక టాక్ నడుస్తోంది. సో తనకు మంత్రి పదవి కావాలని వీళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడగడం కావచ్చు. సో ఇవన్నీ పార్టీలో అంతర్గత విషయాలు. సో పొన్నం ప్రభాకర్ కూడా మొన్న ఏదైతే యూసఫ్ జూబ్లీహిల్స్కు సంబంధించిన ఉప ఎన్నిక సమయంలో కూడా వచ్చు సహచార మంత్రి అడ్లూరు లక్ష్మణ్పై చేసిన కామెంట్స్ కూడా మరి కొంతకాలం అయితే సంచలనంగా మారాయి. అదే క్రమంలో ఆయన క్షమాపణలు చెప్పుకున్నారు. సో మరి దీంట్లో కొండా సురేఖ మహిళా మంత్రి, మరొక మహిళ ఎవరైతే ఉన్నారో సో సమంత విషయంలో చేసిన కామెంట్స్ కూడా కొన్ని నెలల పాటు కూడా కొంత సోషల్ మీడియాలో వైరల్ కావడం కావచ్చు, కొంచెం ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పరిస్థితి రావడం కావచ్చు. సో వీళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో మరి ఇక టీం లీడర్ కావచ్చు, టీం క్యాప్టెన్ కావచ్చు, మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై పడే అవకాశం ఉంటుంది కనుక సో అది కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా మరి ఎఫెక్ట్ ఉంటుంది, ప్రజల్లో పలచన అవుతారు కనుక ఇప్పటికైనా అమాత్య పదవుల్లో ఉన్న కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కొంత మరి మాట్లాడే ముందు ఖచ్చితంగా వాళ్ళ భాషను 1-2 సార్లు చెక్ చేసుకొని మాట్లాడాలని మాత్రం 99 టీవీ నుంచి మనం విజ్ఞప్తి చేస్తున్నాం.